వీళ్ళు కట్టిన సగము మళ్ళా ఎఫ్టీఎల్లో కట్టిరు. సగం సంవత్సరం నీళ్ళనే మునిగి ఉంటాయి ఆ కాలనీలు. మరి ఎవరి డబ్బు, ఎవరు ఎక్కడికి పోయినట్టు, ఎవరు బాధ్యత? చెట్లు నాటే కార్యక్రమం అది, అందులో వేల కోట్ల రూపాయలు స్కామ్. అన్ని స్కామ్లు అని చెప్తున్నారు, అన్నీ తెలుసు. బీజేపీ అగ్రనాయకులు కూడా వచ్చారు. డెవలప్మెంట్ ఏమైనా కేసీఆర్ చేస్తే చెప్పండి. నా చెవులు అసలు వెయిట్ చేస్తున్నాయి. ఇక్కడ నుంచి ఏం చేస్తాం మనం మంచిగా జరిగింటే లాస్ట్. మరి కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుంటే బీఆర్ఎస్ చేసిన తప్పులన్నీ చూపించలేక మరి మీ ఉన్న ఎమ్మెల్యేలేమో నిద్రపోతూ ఉన్నారు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుంటే. సీఎం ఎట్లా, ప్రజలు ఎట్లా రిసీవ్ చేస్తారు? అంత బోరింగ్ ఉందా అన్నట్టు ఆయన ప్రజెంటేషన్. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రేవంత్ ఇస్తుందంటే ఎమ్మెల్యేలు వండుకుంటారంటే, ఒక ఎమ్మెల్యే వండుకుంటారంటే అది సరే, ఆ ఎమ్మెల్యే అందరు వండుకుంటున్నారంటే నీ ప్రజెంటేషన్లో ప్రాబ్లం ఉన్నది అన్నట్టు. చిన్నప్పుడు స్కూల్కి పోయినప్పుడు కొందరు టీచర్లు బోర్ కొడుతుండే ఆ క్లాసు. అంతే మరి రేవంత్ రెడ్డి అదే ఎమ్మెల్యేలు అంటే ఇట్లా. ఇప్పుడు భాష గురించి మాట్లాడదాం కాసేపు. ఒక ఆయనేమో తోలు తీస్తా అంటారు పాత ముఖ్యమంత్రి, కొత్త ముఖ్యమంత్రి నాలుగు కోస్తా అంటారు. మళ్ళీ ఏమో తొండలు, లాగుల్లో అవి, ఈ లొల్లి, ఇదంతా ఏంటి అసలు? అసలు విషయాల్లో వచ్చి దారి మళ్లించడానికి దాంట్లోకి మీరు దూరి నువ్వే జ్వరం రాదు, నువ్వెంత, నువ్వు కూడా తొండంతే ఉన్నావు అంటే ఒక ముఖ్యమంత్రి వ్యక్తి. ఇప్పుడు రేవంత్ రెడ్డి నేను ఇంటర్వ్యూలో అనేక మార్లు చెప్పిన, భారతీయ జనతా పార్టీ లేనప్పుడు నా మిత్రుడు రేవంత్ ఉండనియండి, మేము రానప్పుడు ప్రభుత్వంలోకి ఓకే రేవంత్ ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్, లెట్ హిమ్, గాడ్ బ్లెస్ హిమ్ అని మస్తాలన్నా. ఇప్పుడు కూడా అంట, నిన్ను వాళ్ళు తీసుకుపోయి అరెస్ట్ చేసిర్రా నాయన, నిన్ను మధ్యరాత్రి మీ ఇంట్లో ముందర నుంచి నిన్ను ఎత్తుకొని వెళ్ళిపోయినారు పోలీసు వాళ్ళు కొడంగల్ నుంచి. దాని తర్వాత మళ్ళీ అరెస్ట్ చేసిండ్రు, ఆ డ్రోన్ ఎగరేసినావు ఏదో చేసినావని. నువ్వు వాళ్ళని అరెస్ట్ చేయవా? ఓపెన్ అండ్ షట్ కేసులు అన్నీ. నీకు పీసీ ఘోష్ రిపోర్టు వాళ్ళు కరప్షన్ చేసిండ్రు అని స్పష్టంగా ఇచ్చినాక నువ్వు ఎందుకు అరెస్ట్ చేయకుండా సిబిఐకి అప్పచెప్పినావు? ఎందుకు అనుకుంటున్నారు? ఇంకెందుకు సూట్ కేసులు వెళ్ళాయా? అంతే కదా మరి, బెదిరిస్తుండే పైసలు తీసుకుంటాడు. ఇదేం పద్ధతి అండి? వ్యక్తిత్వం లేదా నీకు? సిబిఐకి అప్పచెప్పినా మీరేం చేస్తున్నారు? అసలు నువ్వు సిబిఐకి ఎందుకు అప్పచెప్పినావు? సిబిఐకి అప్పచెప్పేది ఉంటే ఈ ఘోష్ కమిటీ ఎందుకు వేసినావు? అంటే జస్ట్ టైంపాస్ చేయడానికా? రేటు పెంచుకోవడానికి, నెగోషియేషన్ గట్టిగా చేసుకోవడానికి. డీల్ కుదిరిందంటారు. ఇప్పుడు నీకు ప్రక్రియ లేదా, నీకు యంత్రాంగం లేదా, నీకు చట్టం లేదా, నువ్వు అరెస్ట్ చేయలేవా? నీ రాష్ట్ర బడ్జెట్ని దోసుకున్నాడు, నువ్వు వేసుకున్న జ్యుడిషియల్ కమిటీ వాళ్ళు కరప్షన్ చేసిన రిపోర్ట్ ఇచ్చిండ్రు, నువ్వు యాక్షన్ తీసుకోకుండా సిబిఐ గేటంలో మర్మమైంది.